దేవుళ్ళ తానికి పోయి ఏ చిన్న సేవ చేసినా ఎంతన్న మంచిగా అనిపిస్తుంది కదా. దేవుని గుడి ఊడ్చినా, కడప గడిగి ముగ్గేసినా అబ్బా ఆ రోజంతా ఎంతన్న మంచిగా అనిపిస్తుంది. అయితవానే కానీ ఏడుకొండల ఎంకన్న సామితాన ప్రసాదము, వంటలు, అలంకరణ ఇవన్నీ ఎక్కడ నుంచి అత్తయో ఎరికేనా? పంటలకు కూరగాయలు ఏడికేంచి అత్తయో చూద్దాం పాన్రి. సామికి తీరొక్క అలంకారాలు, పండ్లు, ప్రసాదాలు, నిత్య అన్న ప్రసాదాలు. అబ్బో చెప్పుకుంటా పోతే చిత్రం పోన్రి. సామిని అలంకరిస్తే చూసేతందుకు 2 కండ్లు జాలై. అయితే ఆ ఏడుకొండల ఎంకన్న సామితానికి పోయినోళ్ళు అన్న సంతర్పణాలు తినకుండా రారు. ఎప్పటిదప్పుడు కుండల బువ్వ వేడి వేడిగున్నట్టు ఆడ ఎంబడెంబడే ఎంతమంది వచ్చినా లేదనకుంటా పెట్టేటట్టు తయారుగా ఉంటది అన్నం. మరి వీటన్నింటికి ఏడికేంచత్తయి కూరగాయలు అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఆ సామికి పంపే సౌకర్యం అత్తే ఎవ్వలన్నా ఇడిసిపెడతారా ఎప్పుండ్రి? ఇగో గిల్లు 37వసారి పంపిస్తాన్రట గీ కూరగాయల లోడును. ఏలూరు నూజివీడికెంచి ఎంకన్న సామికి 37వసారి పోయినై కూరగాయలు. తిరుమల తిరుపతికి 12 టన్నులు, ద్వారక తిరుమలకు 5 టన్నుల కూరగాయలు పంపిండ్రట గీళ్ళు. ఇనుండ్రి ఆళ్లే చెప్పిండ్రు. నా పేరు సత్యనారాయణ, మాది దేవరగుంట, నూజివీడి మండలం, ఏలూరు జిల్లా అండి. స్వామివారికి ఇది 37వ లోడు. అదే రకంగా ద్వారక తిరుమలకి 37, స్వామివారికి 37 నెలల మట్టి ఇదే రకంగా ఇట్లా నూజివీడు దేవరగుంట దాతలు, నూజివీడు దాతలు, దేవరగుంట రైతులు 36 నెలల మట్టి ఇలా పంపిస్తూ స్వామివారికి సహకరించిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా స్వామి ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటూ స్వామికి ఇట్లా మన నూజివీడి నుంచి పంపించడం అనేది ఇది పూర్వజన్మ సుకృతమయ్య. ఓం నమో వెంకటేశాయ.